హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను వండర్లా వీడియో చూపించబోతున్నాను. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇది వండర్లా ఎంట్రన్స్ అన్నమాట. టికెట్ వచ్చేసి 1200 అండ్ మీది బర్త్డే రోజు వండర్లాకి వెళ్తే ఫ్రీ అన్నమాట. బర్త్డేకి ముందు 5 days, ఆఫ్టర్ 5 days ఫ్రీ టికెట్. మ్యారేజ్ యానివర్సరీ అయినా కూడా హాఫ్ టికెట్ ఉంటుంది. ఫెస్టివల్స్కి ఆఫర్ ఉంది. ఇది వచ్చేసి మన లగేజ్ పెట్టుకోనికి అక్కడ 200 పెట్టి టోకెన్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే వీళ్ళు మనకు వాచ్ టైప్ యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ వల్ల మనం అది పెడితేనే ఓపెన్ అవుతుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ వండర్లా అనేది. వండర్లా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాను నేనైతే. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంజాయ్ స్పాట్. ఇది రోలర్ కాస్ట్ తెలుసు కదా, మన బ్రహ్మానందం ఆపండ్రు అని అంటాడు. అదే రోలర్ కాస్ట్. నేను ఇది ఎక్కాను, మస్తు మజా వచ్చింది. పైకి వెళ్ళాక కిందికి దుఃఖబద్దయింది, కింద దూకకుండా గట్టిగా పట్టుకున్నా. కానీ ఇది మస్తు మజా వచ్చింది. బయటకు వచ్చినాక మళ్ళీ ఎక్కాలనిపించింది కానీ ధైర్యం రాలేదు. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఒకటే మస్తు అనిపిస్తుంది. ఇదైతే నేనైతే అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా 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 ఎంజాయ్ చేశాను. ఫస్ట్ మనకు భయం అవుతుంది కానీ ఎక్కినాక కొద్దిసేపటికి ఏమంత అనిపించదు, మంచిగా అనిపిస్తుంది. చూస్తేనైతే జల్ ఉంటుంది మనం, కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా డేంజర్. ఇది కూడా ఎక్కాను నేను. ఇది ఎక్కినప్పుడు నా పక్కన స్కూల్ అమ్మాయి ఉండే, ఇద్దరికి ఒక సీట్ అనమాట. 9th class అమ్మాయి అయితే, అన్న నేను కింద పడతానన్నా, పట్టుకో అన్న అని అరిసింది. అంటే నేను గట్టిగా పట్టుకో, ఏం పడవు అనడంతో అట్లనే నాకు భయం అయింది ఆ అమ్మాయి ఎక్కడ దూకుతుందని. కానీ మనకు సేఫ్టీ బెల్ట్ అవన్నీ వేస్తారు కింద పడకుండా. ఇదైతే మస్తు భయం అవుతుంది, కానీ అయిపోయినాక అయితే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. కొన్ని డేస్ వరకు మనకు ఆ మెమొరీ గుర్తుంటుంది అనమాట. ఇది మాత్రం చాలా డేంజర్, కానీ ధైర్యం చేసుకొని ఎక్కనైతే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. నేను ఇది కూడా ఎక్కాను, అన్నీ ఎక్కాను, చాలా ప్రతి ఒక్కటి ఎక్కాను. చూడొచ్చు, ఇది కూడా ఎక్కాను. ఇది కూడా ఫస్ట్ భయం అనిపించింది, తర్వాత ఎంజాయ్ అనిపించింది. వండర్లా అయితే ఒక అద్భుతం, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మనం అయితే ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు నేను వీడియోలో వాయిస్ ఏది కూడా ఆఫ్ చేయలేదు, మొత్తం పెట్టిన వాళ్ళు ఎలా అరుస్తున్నారో అవన్నీ కూడా మీకు వినిపించాలని చెప్పేసి ఆఫ్ చేయట్లేదు. అది కూడా చూడచ్చు. ఇది తిప్పినప్పుడు అనిపిస్తుంది పైన ఏదన్నా నట్టు లూజ్ అయితే మన పరిస్థితి ఏంటి కానీ. కానీ ఏది కాకుండా వాళ్ళు ముందే సేఫ్టీ చెక్ చేస్తారు. చూడచ్చు, పైన ఇట్లా తిప్పినప్పుడు అయితే మస్తు మజా వస్తుంది. వెంటడాకు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ, ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ. ఇది ట్రైన్ది, మనం పైనకి వాటర్లోకి వెళ్తాం. కిందికి వచ్చే, పైన ఎక్కేటప్పుడు ఏమనిపోయింది, కిందికి వచ్చే టైంలో జల్లు ఉంటుంది లోపల, కానీ మంచిగా మజా అనిపిస్తుంది. అన్నీ ఏది ఎక్కినా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎంజాయ్ అయితే మస్తు ఉంటుంది. వండర్లా అయితే మళ్ళీ పోయే ప్లేస్. ఒకసారి వెళ్తే మళ్ళీ కంపల్సరీ వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది. బోర్ అయితే కొట్టదు, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మీరు అయితే, నాది గ్యారంటీ. వాటర్ డ్యాన్సులు, పూల్ డ్యాన్స్ చాలా ఉన్నాయి. వాటర్ టైప్
చాలా ఉన్నాయి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు టైం కూడా సరిపోదు. ఇది వాటర్ లోపల స్విమ్మింగ్ అండ్ సాంగ్స్ కూడా పెడతారు డ్యాన్స్ చేయడానికి. దురదృష్టం ఏంటంటే నేను అక్కడ పోయే వరకే సాంగ్స్ ఆఫ్ చేసి. ఫ్లోటింగ్ కూడా ఉంటుంది, వాటర్ ఫ్లోటింగ్. ఇందులోకి వెళ్ళాలంటే మనం కంపల్సరీ వండర్లా డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అక్కడే కొనుక్కోవచ్చు. 300 డ్రెస్, టీషర్ట్ అండ్ షార్ట్. చూడొచ్చు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇందులో అయితే మేము ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీని చూసాము. పేరు ఫైజల్ తాహిర్ ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడాను. నేను చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మా 10th క్లాస్ ఫ్రెండ్ కూడా నాకు ఇందులో కలిశాడు. అన్ఎక్స్పెక్టెడ్ అంతా. ఇది కూడా ఎక్కిన. ఇది వాటర్, ఈ పైన నుంచి వాటర్ మన మీద పోస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. రెయిన్ డ్యాన్స్ కూడా సాంగ్స్ పెడతా ఉంటారు. మనం రెయిన్ డ్యాన్స్ కూడా చేయొచ్చు. లోపల ఈ వీడియో తీయనియలే కానీ నేను సీక్రెట్గా తీసాను. లాస్ట్కి డిలీట్ చేయమన్నా కానీ చేయలేదు. ఇది చూడొచ్చు. ఇది కూడా చాలా, ఇది ఒక రౌండ్ వేయచ్చు. స్విమ్మింగ్ స్లో వెళ్ళిపోయి మన స్లోగా వస్తుంది. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది వాటర్లో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అన్ని హాఫ్ వీడియోస్ పెడుతున్నాను. ఇది మా అల్లుడు కారు. ఇది పెద్ద పెద్ద వాళ్ళందరికీ డాష్లు ఇస్తున్నాడు. మావాడేం భయపడతలేడు, అందరికి డాష్లు కొడతాడు. నెక్స్ట్ మనకు జైంట్ వీల్ ఉంటుంది. ఆ జైంట్ వీల్ వచ్చేసి 11th ఫ్లోర్ పైన ఉంది. చూడొచ్చు. దాని పైన ఎక్కితే మొత్తం సిటీ కనిపిస్తుంది, ప్లస్ వండర్లా మొత్తం కనిపిస్తుంది. చూడొచ్చు. ఇది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. మనం లిఫ్ట్లో వెళ్తున్నాము. 11th ఫ్లోర్ పైన జైంట్ వీల్ చూడండి ఎలా ఉంటుంది. మామూలుగా జైంట్ వీల్ ఎక్కితేనే ఒక రకంగా ఉంటుంది. ఇక 11th ఫ్లోర్ పైన జైంట్ వీల్ ఎక్కితే ఎట్లుంటుందో తెలుసుకోవచ్చు. మేము ఎక్కుదాన్ని పైకి పోయినాక అక్కడ ఎక్కిస్తున్నప్పుడు అది మిస్టేక్ చేస్తే మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయినాక మాకు భయం అయిందనమాట. ఇక మేము కూడా పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మధ్యలో ఆగిపోతే ఎట్లా భయం అవుతుంది. మేము కూడా పోయినాక అట్లనే ఆగితే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ కిందికి దిగాం. అంటే అప్పటికే ఆయన 1 hour పడుతుంది అన్నాడు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. టైం ఓవర్ అయిపోయింది. క్లోజ్ చేసే టైం అనమాట. అందుకే జైంట్ వీల్ ఎక్కలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. వచ్చే ఇది కూడా ఉయ్యాలు ఉన్నట్టు మంచిగా ఉంటుంది. ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క టైపు పెంచుతూ ఉంటాడు స్పీడ్. ఎంజాయ్ చేయాలంటే వండర్లాగా పోవాల్సిందే, పక్కా పోవాల్సిందే. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. స్పీడ్ వేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా స్పీడ్ అవుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఎటు పోతానో ఎక్కడికి వెళ్ళి ఎటు వస్తానో అర్థం కాదు.
ఏమన్నా అక్కడక్కడనే తిరుగుతాం. మంచిగా అనిపిస్తుంది, చాలా స్పీడ్గా తీసుకెళ్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఏరియాస్కి మొబైల్ తీసుకోవడానికి ప్రాబ్లం ఉంది, అందుకే తీయలేదు. ఇది చాలా ఉంది. ఇది లోపల థియేటర్ ఎక్స్పీరియన్స్, 3D పిక్చర్. చిన్నపిల్లలకు కార్టూన్ అవి వేస్తారు, అది చూస్తున్నప్పుడు మనకు పక్కకి వెళ్ళి బబుల్స్, సౌండ్, విఎఫ్ఎక్స్, ఎఫెక్ట్, సౌండ్స్ మనం భయపెట్టడానికి అన్నీ ఇస్తూ ఉంటారు. ఈ 3D కాబట్టి మీకు వీడియో క్లారిటీ రాదు. వాటర్ కూడా పోస్తారు మన మీద, సీట్ పక్కలకి వెళ్ళి వాడితే స్నో వాటర్ భయపడాలంగా సౌండ్స్ చూడవచ్చు. బబుల్స్ ఇది చిన్నపిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్. ఎంత పైన 11th floor జైంట్ వీల్ ఎక్కింది కదా, అక్కడ నుంచి తీసిన వీడియో. ఈ వండర్లా మొత్తం అనమాట పైనుంచి చూస్తే మీకు కొంచెం అనిపిస్తుంది, కానీ అక్కడ లోపల తిరిగి తెలుస్తుంది. చాలా ఉంది. మార్నింగ్ అది గేట్ ఓపెన్ చేయకముందుగా అక్కడ పోయి ఉంటే అన్నీ ఎక్కుతారు కంపల్సరీ ఈవినింగ్ వరకు. లాస్ట్ ఎండింగ్ అనమాట. వెళ్ళేటప్పుడు బాధ అనిపించింది, అయ్యో అయిపోయిందా. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ పక్కా వెళ్తా, మీరు కూడా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. పిల్లల్ని అయితే తీసుకెళ్ళద్దు, ఎంజాయ్ చేయరు. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.